ఆయన రాబోతున్న దినాల్లో ఉన్నాం. ఇంకా సిద్ధపడుతున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. పెరిగా నీ కుటుంబాన్ని రక్షించుకున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, రేపు నీది కాదేమో అంటున్నాడు. కానీ మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకున్నాం. ఒకవేళ సిద్ధపాటు లేకుండా ఉన్నామేమో. దేవుని ఉగ్రత భూమి మీదకి రాక మునిపి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. కానీ సంఘం ఏమవుతుందని ఎత్తబడుతుందంటే దేవుని స్తోత్రం చెప్పాను. సమాధులు తెరబడతాయి. ఆ సమాధిలో పరిశుద్ధుల్ని తీసుకుని పోతాడు. వారిని ఎంటబెట్టి మన దగ్గరికి వస్తాడు. దేవుని స్తోత్రం చెప్పాను. వారిని ఎంటబెట్టి మన దగ్గరికి వస్తాడు. కానీ జ్ఞాపకం చేసుకోండి, ఆయన అక్కడ ఆస్థానం అవుతున్న దినాల్లో ఇంకా నువ్వు రక్షణ కాపాడుకుందాం లేదో వచ్చిన ఆలోచన. ఇక నీ దుర్మార్గాలు విడిచిపెడుతున్నాం లేదో వచ్చిన ఆలోచన. ఇక కామ వికారం చేస్తూ తగ్గిపోతున్నామేమో. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఇంకా పశ్చాత్తాపడలేకపోతున్నామేమో. ఒకసారి ఆలోచన చేసుకో. ప్రభు హెచ్చరిస్తున్నాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నావు? నీ ఆత్మీయ జీవితం ఎందుకు దేవుని మాట్లాడలేకపోతున్నావు? ప్రభు మాట్లాడుతున్నాడు. ఇంకా నీవే పట్టణం లేక పశ్చాత్తాపడదావా? లేకపోతే సుధుమ కుమార ప్రజలు కఠినపరుచుకుంటావా? లేకపోతే నోవాహు జీవించిన తరాలను ప్రజలుగా హేళన చేసుకుంటూ వెళ్ళిపోతావా? ఒకసారి ఆలోచించండి. దేవుడు వాక్యం ఉన్నది ఇప్పుడు ఎలా జరుగుతున్నది? నోవాహు దినాలు జరిగినట్లుగా మనుష్య కుమారుడి దినాలు జరుగుతున్నారు. ఏం జరుగుతున్నాయా? తింటున్నారంట, త్రాగుతున్నారంట, పెళ్లి చేసుకున్నారంట, పెళ్లి కూర్చున్నారంట, విడుదల చేసుకున్నారంట, సంతోషిస్తున్నారంట, అనుకున్న మేము చక్కగా ఉన్నాం అనుకుంటారంట. దేవుడు వాక్యం ఉంటుంది, ఇదిగో నేను రాబోతా ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్తాను. ఇదిగో నేను రాబోతున్నాను. ఇప్పుడు నోవాహు దినాలు జరిగినట్టే జరుగుతా ఉంది. వారికి కూడా అనుకున్నది మాకు చాలా సంతోషంగా ఉంది. అని పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇచ్చుకున్నారు, తింటున్నారు, త్రాగుతున్నారు, వారు సంతోషిస్తా ఉన్నారంట. జలప్రయాణం వచ్చేసిందండి. దేవుని స్తోత్రం చెప్తాను. అందరూ నాశనం అయిపోయారు. ఇప్పుడు కూడా అలాగే ఏమి లేదు, మాకు భయం లేదు, మాకు ఎంత సంతోషంగా అనుకుంటున్నారు. దేవుని రాకడ ఆసన్నమవుతా ఉంది. రాకడ గుర్తులు నెరవేర్పు జరుగుతూ ఉన్నాయి. రాకడ గుర్తులు నెరవేర్పు జరుగుతూ ఉన్నాయి. యుద్ధాలు జరుగుతున్నాడు, భూకంపాలు ఉన్నాయి, చదువుతున్నారు, మన ఏరియాలో కూడా ఏలూరు, విజయవాడ అంతా కూడా భూములు భూమినాడు. దేవుడు ఒక్కసారి కుదిపి నిజంగా అదే కొంచెం ఇటువంటి ఏమైపోయింది. ఒకసారి ఆలోచించు. మరి ఎంత భయంకరమైన అన్నాడు. భూకంపాలు వస్తున్నాడు, యుద్ధాలు జరుగుతున్నాయి, దేశం మీదకి దేశం వేస్తున్నాడు, నెమ్మది ఉండదన్నాడు. దేవుని స్తోత్రం చెప్పిన అక్కడ చూసి అన్ని నెరవేర్పు జరుగుతుంది. కానీ సిద్ధపాటు లేదా? సిద్ధపాటు లేకుండా ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభు నిన్ను బలపరుస్తున్నాడు. ఇప్పుడైనా నీ జీవితాన్ని మార్చుకుంటావేమో అని దేవుడు చూస్తున్నాడు. స్వార్థ వినబడుతున్నా ఇక మార్పు లేకుండా నీవు ఉంటున్నావేమో. స్వార్థ వినబడుతున్నా ఇక లోపడిపోకుండా నీవు ఉంటున్నావేమో. ఒకసారి నీవు పరిశీలన చేసుకో. దేవుని సంగమా,